హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని అపాయింట్మెంట్స్ అనే అంశం మీద కొన్ని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ గురించి ఇక్కడ మీకు వివరాలు అందిస్తున్నానండి. చాలామంది అపాయింట్మెంట్స్ చేయండి అన్నారు. సో ప్రస్తుతానికైతే నాకున్న టైంలో నేను ఆంధ్రప్రదేశ్ అపాయింట్మెంట్స్ మాత్రమే చేయగలిగానండి. రేపు కనుక టైం కుదిరితే మీకు ఇండియాలో ఉన్న అపాయింట్మెంట్స్, ఇండియా వైజ్ అపాయింట్మెంట్స్ చేయడానికి ప్రయత్నిస్తానండి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే టైం చాలా లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో ఎక్కువగా నేను వీటిని హైలైట్ చేయలేదండి. నేను జస్ట్ ఫార్మేట్ ఏమీ చేంజ్ చేయకుండా యాజ్ టీస్గా అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇందులో మొదటిగా అపాయింట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో మొదటిది 16వ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా ఎవరు వ్యవహరించారు? గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు మనకి ప్రోటెం స్పీకర్గా, అంటే స్టార్టింగ్లో అసెంబ్లీ ప్రారంభం అవుతున్నప్పుడు సీనియర్ని ప్రోటెం స్పీకర్గా చేస్తారు కదండి. అలా సీనియర్ అయిన గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రోటెం స్పీకర్గా పనిచేశారు. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఎలక్ట్ అవడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ప్రోటెం స్పీకర్గా ఎవరున్నారంటే బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ గురించి, వాళ్ళ శాఖల గురించి మనకు కంపల్సరీ ఐడియా ఉండాలండి. కాబట్టి మొత్తం క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళ శాఖలన్నీ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది మీకు. సో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలనా శాఖ, శాంతి భద్రతలు, ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర మంత్రులకు కేటాయించిన అన్ని శాఖలు ఆయన కిందే ఉన్నాయి. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అలాగే గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, విజ్ఞాన, సాంకేతికత, ఈ రంగాలన్నీ ఈ విభాగాలన్నీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కింద ఉన్నాయండి. నెక్స్ట్ శ్రీ నారా లోకేష్ గారు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టీజీ. నెక్స్ట్ కింజరపు అచ్చెన్నాయుడు గారు, ఏమన్నా స్పెల్లింగ్స్ తప్పులు ఉంటే క్షమించండి, తెలుగు నోటుతో చెప్పడం వల్ల అది టైప్ చేసిందండి. వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ, ఇవి కింజరపు అచ్చెన్నాయుడు గారు కింద ఉన్న ఆయన విభాగాలండి. కొల్లు రవీంద్ర గారు గనులు, భూగర్భ శాస్త్రం మరియు ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర గారు. నాదెండ్ల మనోహర్ గారు ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, నాదెండ్ల మనోహర్ గారి కింద ఉన్నారండి. శ్రీ పొంగూరు నారాయణ నగర పరిపాలన మరియు పట్టణాభివృద్ధి. శ్రీమతి అనిత వంగలపూడి హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణ. సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య. నిమ్మల రామానాయుడు గారు జలవనరుల అభివృద్ధి. శ్రీ నాస్యం మొహమ్మద్ ఫరూక్ అండి చట్ట, న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎండోమెంట్స్ అండి, దేవాదాయ శాఖ. పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ, ప్రణాళిక, కమర్షియల్ పన్నులు మరియు శాసనసభ వ్యవహారాలు, పయ్యావుల కేశవులు గారి కింద ఉన్నాయండి. అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు. కొలుసు పార్థసారథి గారు గృహ నిర్మాణం, సమాచారం, ప్రజా సంబంధాలు. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమం, వికలాంగులు, వృద్ధులు సామాజిక సంక్షేమం, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ వ్యవస్థ బాలవీరాంజనేయ స్వామి గారి కింద ఉందండి. గొట్టిపాటి రవికుమార్ శక్తి అండి, ఎనర్జీ రంగం. కందుల దుర్గేష్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ. శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి మహిళా సంక్షేమం, గిరిజన సంక్షేమం. శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు. శ్రీ టీజీ భరత్ అండి పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ అనేవి భరత్ గారి కింద ఉన్నాయండి. శ్రీమతి ఎస్ సవిత బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేతి వృత్తులు మరియు వస్త్రాలు. నెక్స్ట్ వాసంశెట్టి సుభాష్ అండి, ఇక్కడ వాసంశెట్టి అని పడింది. వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఇన్సూరెన్స్ మరియు వైద్య సేవలు. సో ఇవి మన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రులు, వారి యొక్క పోర్ట్ఫోలియోలు అండి. ఇంకా ఉన్నాయండి ఒకసారి. శ్రీ కొండపల్లి శ్రీనివాస్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సర్ఫ్, ఎన్ఆర్ఐ శక్తివంతం మరియు సంబంధాలు. శ్రీ మండవల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా, యువజన, క్రీడా శాఖ. సో ఇవన్నీ ఇక్కడితో మన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ ముగిశారు.
ఇక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కనుమూరి రఘురామకృష్ణరాజు గారు నియమితులయ్యారండి. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్గా కొయ్యం మోషన్ రాజు గారు ఉన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది, ఎవరు లేరండి. సో అవి మనకి రాజకీయ రంగానికి సంబంధించి మంత్రులు, వాళ్ళ పోర్ట్ఫోలియోలు, స్పీకర్లు, ప్రోటోన్ స్పీకర్లు, సో దానికి సంబంధించిన వివరాలండి. ఇప్పుడు ఇతర ముఖ్యమైన నియామకాలండి. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు నియమితులయ్యారు. పేరు గుర్తుపెట్టుకోండి, హరీష్ కుమార్ గుప్తా గారు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఈయన జనవరి 31, 2025 బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు అంటే వివేక్ యాదవ్ అండి. గుర్తుపెట్టుకోండి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు అంటే వివేక్ యాదవ్. ఈయన జూలై 2024లో భారత ఎన్నికల సంఘం ఈయన్ని ఈ పదవికి నియమించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక నియమించే అధికారం అనమాట. ఆయన కేంద్ర ఎన్నికల సంఘం తరపున ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉంటారు. ఈయన ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, ఇటువంటి ఎలక్షన్లు నిర్వహించేటప్పుడు ఈయన తన అధికారాన్ని చెలాయిస్తారు. ఈయన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ప్రధాన ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే నీలం సాహ్ని గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటే ఈవిని గవర్నర్ నియమిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే పంచాయతీ ఎలక్షన్స్, జడ్పీ ఎలక్షన్స్, ఇటువంటి ఎలక్షన్స్ అన్నీ ఈవిడ నిర్వహించడం జరుగుతుంది. నీలం సాహ్ని గారు ఈవిడి మార్చి 1, 2021 నుంచి ఈ పదవిలో ఉన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్గా అతుల్ జైన్ గారు జూలై 2024లో నియమితులయ్యారు. సో ఇప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డు మనకి ఇంపార్టెంట్, ఎందుకనంటే ఈ గోదావరి బనకసర్ల వివాదం కానీ ఇటువంటి నదీ జలాల వివాదాలు ఎప్పుడూ న్యూస్లో ఉంటున్నాయి కాబట్టి దానికి చైర్మన్గా, ఆ బోర్డుకి చైర్మన్గా అతుల్ జైన్ గారు జూలైలో నియమితులవడం జరిగింది. నెక్స్ట్, అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా డి లక్ష్మీ పార్థసారథి గారు జూలై 2024లో నియమితులయ్యారు. సో పేరు గుర్తుపెట్టుకోండి, డి లక్ష్మీ పార్థసారథి, అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఇటీవల టి విజయ్ కుమార్ గారు నియమితులయ్యారు. ఈయన పదవి జూలై 2024లో ఈ పదవిలోకి రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి ఆయన పేరు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ప్రస్తుతం హానరబుల్ శ్రీ జస్టిస్ రవినాథ్ తిలహారీ గారు ఉన్నారు. ఈయన జనవరి 2025లో బాధ్యతలు స్వీకరించారు. దేనికి అంటే ఆంధ్ర రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ. ఓకే, ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్ అనమాట అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా, కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఉన్నారు ఈయన రవినాథ్ తిలహారీ గారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్గా కె కన్నబాబు గారు నియమితులయ్యారు. ఏపీసీఆర్డీఏ అండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ. ఇంతకుముందు ఈ ప్లేస్లో కాటంనేని భాస్కర్ గారు ఉండేవారు. ఆయన ప్లేస్లోకి ఈయన కె కన్నబాబు గారు వచ్చారు. ఈయన జనవరి 2025లో ఈ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్పి రామకృష్ణారెడ్డి గారు నియమితులయ్యారు. ఈయన ఆగస్టు 2024లో నియమితులయ్యారు. దీని ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? విజయవాడలో ఉంది. దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్పి రామకృష్ణారెడ్డి గారు ఆగస్టు 2024లో నియమితులయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు రూపొందించేందుకు ఏర్పాటు చేయబడ్డ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కో చైర్మన్గా టాటా గ్రూప్ సంస్థ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ గారు వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్గా తెలుగువారైన చెల్లా శ్రీనివాసుల శెట్టి గారు నియమితులయ్యారు. గుర్తుపెట్టుకుని, తెలుగు వ్యక్తి అంటే ఇక్కడ నేను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో నియమితులైన వారు కానీ ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఎవరైనా మంచి మంచి పదవుల్లో నియమితులైతే వాళ్ళ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ తెలుగువారైన చెల్లా శ్రీనివాసులు శెట్టి గారు నియమితులు అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలబంధుల శాఖ, ఇది తప్పు ఏదో పడిందండి.
జలబంధుల శాఖ అంటే ఇది జలవనరుల శాఖ అండి, ఇది తప్పుపడింది. జలవనరుల శాఖ మెకానికల్ విభాగంలో సలహాదారుడు. సో కె కన్నయ్య నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. మీకు ఈ పేరు గుర్తే ఉండి ఉంటుంది. కె కన్నయ్య నాయుడు మనకి ఒక గేటు తుంగభద్ర రిజర్వాయర్ గేటు కొట్టుకుపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు అతను చాకచక్యంగా ఆ గేటుని అక్కడ బిగించడం అది చేశారండి ఆయన, కె కన్నయ్య నాయుడు గారు. అదే బోట్ వచ్చి దాన్ని ఢీకోవడం వల్ల అక్కడ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని సరిచేయడం ఇది చేశారు కదా, అది కె కన్నయ్య నాయుడు గారు. అందువల్ల ఇతను రాష్ట్ర జలవనరుల శాఖ మెకానికల్ విభాగంలో సలహాదారుడిగా ఈయన నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా పి కృష్ణయ్య గారు, ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గారు, ఈయన నియమితులు అవడం జరిగింది. ఈయన సెప్టెంబర్ 2024లో నియమితులయ్యారు. పి కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఏఆర్ అనురాధ గారు, ఏపీపీఎస్సీ చైర్మన్గా ఏఆర్ అనురాధ గారు అక్టోబర్ 2024లో పదవిని స్వీకరించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నూతన చైర్మన్గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు, బిఆర్ నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన 2024 నవంబర్లో ఈ పదవిని స్వీకరించారు. టీటీడీ ధర్మకర్తల మండలి నూతన చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటు చేయబడ్డ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగానికి అధిపతిగా ఐజీ ఏకే రవికృష్ణ గారు వ్యవహరిస్తున్నారు. ఏకే అనేది ఒకసారి నేను చూసుకోండి మీరు, రవికృష్ణ గారు అయితే ఓకే, అది ఆకే అని పడింది, మేబీ ఏకే అయి ఉంటుందండి. ఏకే రవికృష్ణ గారు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత భారతదేశపు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అండి. కాగ్ ఈయన కె సంజయ్ మూర్తి గారు, ఈయన తెలుగు వ్యక్తి అండి, అందువల్ల ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన ప్రస్తుత భారతదేశపు కాగ్ ఎవరు అంటే కె సంజయ్ మూర్తి గారు నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఈయనే, తొలి తెలుగు వ్యక్తి ఈయనే, అది కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కూడా ఇతనే, సంజయ్ మూర్తి గారు. భారతదేశపు కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ప్రస్తుత చైర్మన్ నీలయపాలెం విజయ్ కుమార్ గారు. సో నీలయపాలెం విజయ్ కుమార్ గారు రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ప్రస్తుత చైర్మన్ అండి. ఈయన నవంబర్ 2024లో ఈ బాధ్యతలు స్వీకరించారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా, సో ఇది కూడా పెద్ద పదవే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి శాస్త్రవేత్త చెరుకుపల్లి శ్రీనివాసరావు గారు నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, సో చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారంటే కె విజయానంద్ గారు వ్యవహరిస్తున్నారండి ప్రస్తుతం మన చీఫ్ సెక్రటరీగా. ఈయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారంటే 2024 డిసెంబర్ 31న కె విజయానంద్ గారు మనకి చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్స్ బోర్డ్ ప్రస్తుత చైర్మన్గా అబ్దుల్ అజీజ్ గారు. ఇది మనకి వక్ఫ్స్ బోర్డు అనేది ఇటీవల చాలా వివాదాలు కొత్త చట్టం వక్ఫ్ చట్టం కూడా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో దానికి వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారు. ఈయన 2024 డిసెంబర్ 17న ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. గోదావరి నది యాజమాన్య బోర్డు ప్రస్తుత చైర్మన్గా బీపీ పాండే గారు 2025 ఆగస్టు 18న బాధ్యతలు స్వీకరించారు. సో వెరీ రీసెంట్ ఇది నియామకం అండి. గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ ప్రస్తుతం ఎవరు అంటే బీపీ పాండే గారు. స్పేస్ టెక్నాలజీకి సలహాదారుడిగా మాజీ ఇస్రో చైర్మన్ శ్రీధర్ పనికర్ సోమనాథ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. అలాగే ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు సలహాదారుడిగా కేంద్ర రక్షణ శాఖ సలహాదారుడు సతీష్ రెడ్డిని కూడా నియమించడం జరిగింది. నెక్స్ట్ చేనేత హస్తకళలో అభివృద్ధికి భారత్ బయోటెక్ సంస్థ ఎండి సుచిత్ర ఎల్లా గారిని సలహాదారులుగా నియమించారు. ఇక్కడ కొంతమందిని సలహాదారులుగా నియమించి వాళ్ళకి క్యాబినెట్ హోదా ఇవ్వడం జరిగిందండి. సో ఎవరెవరిని దేనికి సలహాదారుగా నియమించారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫారెన్సిక్స్ అండి, ఫారెన్సిక్ అండి అది అలా పడింది. సో ఈ ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి సలహాదారుడిగా ప్రముఖ శాస్త్రవేత్త కేవీసీ గాంధీని సలహాదారుడిగా ఎన్నుకున్నారండి. ఇది ఫోరెన్సిక్.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బూరుగుపల్లి శేషారావు గారు నియమితులయ్యారు. ఈయన 2025 జూన్ 5న ఈ పదవిని స్వీకరించడం అనేది జరిగింది. బూరుగుపల్లి శేషారావు గారు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా వేగుళ్ల లీలాకృష్ణ గారు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా వేగుళ్ల లీలాకృష్ణ గారు, ఈయన కూడా జూన్ నెలలోనే నియమితులవడం జరిగిందండి. 2025 జూన్లో, అక్కడ ఇవ్వలేదు మీకు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్గా సందీప్ మాధురి గారు ఇటీవల నియమితులవడం జరిగింది. నెక్స్ట్ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్గా పి కుటుంబరావు గారు నియమితులయ్యారు. సో P4 అనేది ఇటీవల వార్తల్లో ఉంది కాబట్టి చూసుకోండి. P4 వైస్ చైర్మన్గా సి కుటుంబరావు గారు నియమితులయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమితులైన వారు జస్టిస్ బొట్టు దేవానంద్ గారు, గేదెల తుహిన్ కుమార్ గారు. వీళ్ళు కాకుండా 4 అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా కూడా నియమితులయ్యారు. వారు ఎవరంటే జస్టిస్ హరినాథ్ నూనేపల్లి, జస్టిస్ కిరణమయ్యి మండవ, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్. సో వీళ్ళందరూ కూడా ఈ జూలై ఆగస్టు నెలల్లో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమితులైన వారు. ఆల్రెడీ కొంతమంది అదనపు న్యాయమూర్తులుగా చేస్తూ శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన వారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏ సముద్ర గారు ఎన్నుకోబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అండి. నెక్స్ట్ ఇటీవల గోవా గవర్నర్గా మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి పి అశోక్ గజపతిరాజు ఎన్నికవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆదాయ పన్ను విభాగ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా ఇటీవల నియమించబడ్డ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి బిఎం అనిల్ కుమార్ గారు నియమితులవడం జరిగింది. నెక్స్ట్ తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కలాట అని పడిందండి, అందుకే తప్పు వచ్చేస్తుంది. ఇది క్షమించండి తప్పులకి. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట అండి. తొక్కిసలాట ఘటనపై ఏర్పాటు చేయబడ్డ కమిటీకి అధ్యక్షుడు జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి గారు. ఏమనుకోవండి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన నామినేటెడ్ పదవుల్లో ఇటీవల నియమితులైన వారి వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయిపాటి శైలజ గారు. ఇది ఇంపార్టెంట్ అండి, మహిళా కమిషన్ చైర్పర్సన్. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు చైర్మన్గా ఆకేపోగు ప్రభాకర్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్గా బాలకోటయ్య గారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ బుచ్చి రాంప్రసాద్ గారు. అంతే, ఒక సెపరేట్ దానికి అవసరం ఉండదండి. సెపరేట్ క్యాస్ట్కి ఎవరనేది తక్కువ అడుగుతాడు, కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే బ్రాహ్మణులకి, రెడ్డికి, చౌదరీస్కి, అలా వేరు కాపుకి, బీసీ సంక్షేమానికి, ఇలా అందరికీ ఒక కార్పొరేషన్కి చైర్మన్ పదవి అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ బుచ్చి రాంప్రసాద్ గారు. కనీస వేతన సలహా బోర్డు పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి గారు. ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ పసుపులేటి హరిప్రసాద్ గారు. ఈయన జనసేన పార్టీకి చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ, ఈయన వేగుల లీలాకృష్ణ గారు. ఈయన జనసేనకు సంబంధించిన వ్యక్తి. ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ రియాజ్ అండి. ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఈయన జనసేనకు చెందిన వ్యక్తి. ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ సోళ్ల బొజ్జిరెడ్డి గారు. ఈయన బీజేపీకి చెందిన వ్యక్తి. అలాగే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా దివాకర్ రెడ్డి గారు నియమితులు అవ్వడం జరిగింది. హిందీ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్గా దాసరి శ్రీనివాసులు గారు. వికలాంగులు వృద్ధుల సహాయ సంస్థ నారాయణ స్వామి గారు. తెలుగు సంస్కృత అకాడమీ ఆర్డి విల్సన్ గారు. మళ్ళీ ఇది ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ రెడ్డి అనంతకుమార్ గారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ రవి మందలపు గారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ చాలా ఇంపార్టెంట్ అండి, కేఎస్ జవహర్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్. అలాగే ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి గారు. సో ఇక్కడ వచ్చింది, ఇక్కడ పైన వచ్చిందండి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ అని. అదే ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి గారు. ఇంకొన్ని కీలక పదవులు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మన గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు.
ఇది ఒక్కసారి చెక్ చేయాలండి. దేరక్ సింగ్ ఠాకూర్ గారా కాదని నాకు డౌట్, ఇది తప్పేమైనా టైప్ చేశానేమోనని. నేను అది వెంటనే మీకు వీడియో కింద కామెంట్ చేస్తానండి, చూడండి. అడ్వకేట్ జనరల్ శ్రీ జంజాల రవిశంకర్ గారు, లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి గారు. సో ఇవండి మనకి కొన్ని కీలక పదవులు. ఒక్కసారి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి పదవిని మాత్రం చూడాలండి. దేరక్ సింగ్ ఠాకూర్ గారా కాదనేది నాకు కొంచెం డౌటు. సో ఇది ఈ ఇటీవల నియామకాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇంపార్టెంట్ పదవులకు సంబంధించిన వీడియో అండి. థ్యాంక్ యూ.